భీష్ముడు ఇంకా ఈ విధంగా అంటున్నాడు. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి, శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్ర గదాధరుడైన భీముడయ్యాజికి తోడు వచ్చునట, ఆపద కల్గుట ఇదేమి చోద్యమో. ధర్మజుడంత వాడు రాజు, మహావీరుడైన అర్జునుడు యోద్ధ, శత్రుభయంకరమైన గాంధీవము అతని ధనస్సు, సర్వ సౌభాగ్య సంధాత శ్రీకృష్ణుడు శారథి, ప్రచండ గదాదండధారి అయిన భీమసేనుడు కొండంత అండ. ఇంతటి సహాయ సంపత్తి కలిగినా పాండవులకు అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు తప్పలేదు. ఎంత ఆశ్చర్యం! ఈశ్వరుండు విష్ణుడెవ్వేళ ఎవ్వని ఏమి సేయు, పురుషుడేమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు, విద్వాంసులడగి మెలగుచుందురు అంధులగుచూ. లోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు? ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు సైతము దిక్కు తెలియని వారై లోబడి అణిగిమణిగి ఉంటారు. అందువల్ల దైవ సంకల్పం వల్ల జరిగిన దానికి విచారించటం వివేకం కాదు. రక్షణ లేని ప్రజానీకాన్ని రక్షించటం కోసం శ్రీహరి పుండరీకాక్ష రూపంలో సాక్షాత్కరించాడు. వాసుదేవుడు తన దైవత్వం అభివ్యక్తం కాకుండా యదుకులంలో రహస్యంగా సంచరిస్తూ తన మాయ చేత ముల్లోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నాడు. ఆయన లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక. ఆ గుట్టుమట్టులు ఇంకా దేవర్షి అయిన నారదునికి, జ్ఞానస్వరూపుడైన కపిల మహర్షికి కొంత కొంత తెలుసు. నాయనలారా, మీరు శ్రీకృష్ణుని దేవకీపుత్రుడిని, మీ మేనమామ కుమారుడిని తలంచారు. దూతగా, సచివుడుగా, సారథిగా, బంధువుగా, మిత్రుడుగా భావించి ఎన్నో పనులకు నియోగించి ఆయన్ని వినియోగించుకున్నారు. అయినా ఇందువల్ల ఆయనకు ఎలాంటి లోపము రాదు. రాగద్వేషాలు లేనివాడు, అహంకారి కానివాడు, ద్వంద్వాలకు అతీతుడైన వాడు, సమదర్శనుడు, సర్వాత్మకుడు అయిన జగన్నాథునకు ఎక్కువ తక్కువ భావాలు, అభిప్రాయ భేదాలు ఎక్కడివి? అయినప్పటికీ భగవంతుడు భక్తవత్సలుడైనందున ఆత్మీయులైన భక్తులకు మాత్రం తగినంత అందుబాటులో ఉంటాడు. అతిభక్తి నెవ్వని యందు చిత్తము చేర్చి, ఎవ్వని నామముహించి పొగడి, కాయంబు విడుచుచున్ కామకర్మాది నిర్మూల నుండై యోగి ముక్తునందున్. అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తంసుడు, ఎవ్వేళ ప్రాణంబులేనున్ విడుతున్. అందాకన్ ఇదే మహర్షుడై వికసిత వదనారవిందుడై వచ్చెనేడు. 4 భుజములు కమలలాభ నయనయుగము, ఒప్ప కన్నుల ముందటనున్నవాడు మానవేశ్వరా. నా భాగ్యమహిమ చూడుము, ఏమి చేసితినో పుణ్యమితని గూర్చి. యోగి అయిన వాడు అత్యంత భక్తియుక్తుడై ఏ దేవుని యందు చిత్తం లగ్నం చేసి, ఏ దేవుని పవిత్రనామము ఉచ్చరిస్తూ తనువు చాలించి కామాది కర్మఫలాన్ని నిర్మూలించి మోక్షాన్ని పొందుతాడో అటువంటి దేవదేవుడైన గోవిందుడు నేను శరీరం చాలించే సమయానికి మహానందంతో వికసిత వదనారవిందంతో విచ్చేసి 4 చేతులతో తామర రేకుల వంటి కన్నులతో నా కన్నుల ముందు సాక్షాత్కరించాడు. ధర్మరాజా, నా భాగ్యం పండింది. ఈ మహానుభావుని కోసం పూర్వజన్మంలో ఎంత పుణ్యం చేశానో.